Hello everyone, this is Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel guys. And first of all, మీ అందరికి thank you so much for 10k subscribers. Recent గా 3 days back నాది ఛానల్ 10k subscribers అయ్యింది. సో ఈ 10k అనేది వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే 10k రావడానికి చాలా కష్టపడ్డా. సో ఫైనల్లీ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మనం 10k రీచ్ అయ్యాము. ఫస్ట్ మీరు ఈ వీడియో కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకే సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఖచ్చితంగా లదాఖ్ బడ్జెట్ వీడియో చేస్తా అని చెప్పా. సో చెప్పినట్టు చేస్తున్నాను అనమాట. సో ఇది లదాఖ్ బడ్జెట్ వీడియో. సో దీంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను నేను. లైక్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏంటి అని చెప్పేసి మీ యావరేజ్ ఎంత అవుతుందో ఒక లదాఖ్ ట్రిప్కి రౌండ్ ట్రిప్ మొత్తం ఆల్ రౌండ్ ట్రిప్ ఎంత అవుతుందో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో రూట్ మ్యాప్ మెయిన్ మనకి ఏంటంటే ఫస్ట్ రూట్ మ్యాప్ అనమాట. సో ఇది మేము వెళ్ళిన రూట్ మీకు చెప్తాను. లైక్ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి ఫస్ట్ డే మేము నాగ్పూర్కి వెళ్ళాము. డే 1 వచ్చేసి హైదరాబాద్ టు నాగ్పూర్. మీరు నా బ్లాగ్స్లో కూడా ఉంటాయి చూడొచ్చు. మీకు తర్వాత ఇంకా డౌట్స్ ఉంటాయి. హైదరాబాద్ టు నాగ్పూర్, నాగ్పూర్ నుంచి ఝాన్సీ నుంచి ఆగ్రాకి వెళ్ళి ఆగ్రాలో మీకు ఇష్టం ఉంటే వెళ్ళి తాజ్మహల్ చూడొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ ఆగ్రా స్టే చేయకుండా లైక్ అమృత్సర్ వెళ్ళిపోతానే వెళ్ళిపోవచ్చు. ఆగ్రా టు అమృత్సర్ వెళ్ళనమాట. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే నైట్ టైం వెళ్ళండి. నెక్స్ట్ అమృత్సర్ టు శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్. అమృత్సర్ టు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. శ్రీనగర్ రూట్లో ఎట్లా అంటే మీకు అక్కడ నుంచి రియల్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో శ్రీనగర్ వెళ్ళిపోయి శ్రీనగర్లో బేసికల్లీ మేము 5 days స్టే చేసాం. అక్కడ నుంచి నెక్స్ట్ కార్గిల్ వెళ్ళాం అనమాట. కార్గిల్ నుంచి లేక్ వెళ్ళిపోయాం. అయితే లే సిటీ నుంచి ఇంకా ఒక 70-80 అనుకోండి, 80 kilometers అట్లా ఉంటుంది. మన కార్దుంగ్లో మైల్ స్టోన్ ఉంటుంది కదా, మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు. సో అది 80 kilometers ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ మీరు ఇన్లైన్ పర్మిట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. బైక్స్ ఎవరు వేరే స్టేట్ వాళ్ళు వచ్చినా ఆ స్టేట్కి తీసుకోవాలన్నమాట. పర్మిట్ తీసుకోవాలి మనం ఖచ్చితంగా. అది వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, కొంతమంది బ్రోకర్స్ నుంచి తీసుకుంటారు, లేదా మీరు స్టే చేసే రూమ్ నుంచి కూడా వాళ్ళ ఆ రూమ్ ఎవరైతే ఉంటుందో ఆ ఓనర్ ఎవరైతే ఉంటాడో ఆయన్ని కూడా అడిగితే ఆయన కూడా తీసిస్తారు. బట్ ఏంటంటే బయట బ్రోకర్స్, ఈ రూమ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో స్కామ్ చేస్తారు మీ దగ్గర డబ్బులు. సో ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. అందుకనే నేను అప్పుడు వెళ్ళినప్పుడు స్పెషల్ వీడియో చేసే దాని మీద మీకు నేను మొత్తం ప్లేలిస్ట్ ఇక్కడ పైన పెడతాను. లదాఖ్ నుంచి అదే హైదరాబాద్ నుంచి లదాఖ్ ట్రిప్ మొత్తం ప్లేలిస్ట్. దాంట్లో కార్దుంగ్లో వీడియో ఉంటుంది, దాంట్లో చూడండి. పర్మిట్ ఎలా చాలా ఈజీ, అసలు అంత డిఫికల్ట్ చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అది. సో ఆ పర్మిట్ లేకపోతే మేము లోపలికి ఎంటర్ చేయరు. సో పర్మిట్ అక్కడ చూపించేసిన తర్వాత మనం డైరెక్ట్ కార్దుంగ్లోకి వెళ్ళిపోయి, కార్దుంగ్లో మైల్ స్టోన్ ఉంటుంది అక్కడ, అది పెద్దది ఉంటుంది కదా. సో అక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ నుంచి ద మోస్ట్ క్రేజియస్ట్ ప్లేస్ నూబ్రా వ్యాలీకి వెళ్ళండి. అక్కడ నుంచి రూట్ మొత్తం చెప్తున్నా కదా, అసలు చాలా దారుణంగా ఉంటుంది. కార్దుంగ్లా నుంచి నూబ్రా వ్యాలీ రూటు. మేము నూబ్రా వ్యాలీ వెళ్ళిపోయాము. నూబ్రా వ్యాలీ వెళ్ళిపోయి అక్కడ ఉండర్ శాండ్ డ్యూన్స్ అని ఉంటుంది. ఆ శాండ్ డ్యూన్స్లో టెంట్ క్యాంపింగ్ వేసుకున్నాము. అండ్ అక్కడ నుంచి ద బిగ్గెస్ట్ టాస్క్ చెప్తున్నా, నాకు మొత్తం రైడ్లో అనిపించింది ఈ ఉండర్ టు ప్యాంగాంగ్ లేక్ రూట్. మీకు రూట్ ఉండదు, 165 kilometers ఉండర్ నుంచి ప్యాంగాంగ్ లేక్ రూట్ ఉంటుంది. అసలు మీకు రోడ్డు ఉండదు ఏమి, మొత్తం రాళ్ళు, రివర్ క్రాసింగ్లు, అలా మొత్తం 160 kilometers అలానే ఉంటుంది. మన ప్యాంగాంగ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించింది, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఏముంది, మేము హరీలో వెళ్ళాలి. బేసికల్లీ ఒక ప్లేస్లో ఇంతసేపు స్టే చేయాలని ఉంది అని అంటే స్టే చేస్తున్నాం. లేదు మనం వేరే డెస్టినేషన్ తొందరగా వెళ్ళాలని ఆ హైపత్లో దీన్ని సరిగ్గా ఎంజాయ్ చేయకుండా అట్లా చేయలేదు. దీన్ని నీట్గా ఎంజాయ్ చేసి ఆ నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాను. సో అట్లా మాకు అక్కడ లేట్ అయిపోవడం వల్ల ఇంకా నేను అక్కడ దగ్గరలో చుసుల్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది, ఇట్స్ నియర్ టు చైనా. చుసుల్ విలేజ్లో స్టే చేసి నెక్స్ట్ డే లేచి చుసుల్ టు హ్యాన్లే వెళ్ళిపోయాము. హ్యాన్లేలో 3 days ఇరుక్కుపోయాను నేను, నా బండి ట్రబుల్ ఇవ్వడం వల్ల. బట్ ఏం ట్రబుల్ ఇచ్చింది, అది ఎలా సాల్వ్ చేసుకున్నా నేను, మళ్ళీ రిటర్న్ ఎట్లా అంతా సెట్ చేసుకున్నాను అని తెలవాలంటే మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి ఊమ్లింగ్లో వెళ్ళాం. ఊమ్లింగ్లో అరౌండ్ ఒక 100 kilometers ఉంటుంది హ్యాన్లే నుంచి పైకి. బికాజ్ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మీకు మొత్తం మైండ్ అంతా ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఫుల్ గాలి కొడుతుంది. సో ఎక్కువసేపు ఉండకండి. ఊమ్లింగ్లో వెళ్ళంగానే మీరు బ్లాక్ అయిపోతారు, నల్లగా. ఈ కలర్ ఉందా, దీనికంటే డీప్ బ్లాక్ అయిపోతారు. అక్కడ టెంపరేచర్ వల్లనో లేదంటే ఎందుకో తెలియదు, నేనైతే నల్లగా అయిపోయాను అసలు. అక్కడ నుంచి రిటర్న్ మేము న్యోమాకి వచ్చేసాం అనమాట. అంటే మేము రిటర్న్ లేక్ వెళ్ళిపోదాం అనుకున్నాం డైరెక్ట్. బట్ నైట్ ఏంటంటే అక్కడ మేము వెళ్ళే రూట్లో క్లౌడ్ బస్ట్ అయ్యి మాకు మేము వెళ్ళే రూట్లో ఒక చోట ఆగినాము ఫుడ్ తిందామని. అక్కడ ఆర్మీ వెహికల్స్ వెళ్తుండగా వాళ్ళు ఆగిరు అనమాట. అక్కడ వాళ్ళు చెప్పారు మనం వెళ్ళకండి, మీరు క్లౌడ్ బస్ట్ అయిన ముందు చాలా డేంజర్ ఉంటుంది, నైట్ టైము బిస్కెట్ అవుతారు, మార్నింగ్ వెళ్ళాలంటే. మేము న్యోమాలో ఉండిపోయి న్యోమా నుంచి నెక్స్ట్ డే లేక్ వెళ్ళిపోయాము. మనాలి వెళ్ళామని జిస్పాకి వెళ్ళిపోయాము. జిస్పాలో స్టే చేసిన నైట్ మనాలి వెళ్ళిపోయాము. సో మనాలిలో
మేము ఒక 2 days ఉన్నాము. ఇంకా మనాలి నుంచి మేము అక్కడ ఆ రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా మా ట్రిప్ ఆల్మోస్ట్ ఇంకా మనాలి అంటే మీరు ఆలోచించి ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మనాలి నుంచి కసోల్ వెళ్ళాము అనమాట. ఇలా కసోల్ ఇస్ బేసికలీ లైక్ ఫుల్ పార్టీ ప్లేస్. ఢిల్లీలో ఐ థింక్ 2 or 3 days స్టే చేసినట్టున్నాం. ఢిల్లీ నుంచి నాగ్పూర్ వచ్చాము. నాగ్పూర్లో స్టే చేసి మళ్ళీ నాగ్పూర్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ అయిపోయింది. సో ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాకు 30 days, ఎగ్జాక్ట్లీ 30 days అయింది. అటు ఇటుగా 20 to 25 days పడుతుంది. బట్ నాకు వచ్చినట్టే కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బైక్లో, దానివల్ల ఇంకా అటు ఇటుగా 30 days వేసుకోండి. సో ఇది రూట్ మ్యాప్ అనమాట. అండ్ నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను రూట్ మ్యాప్ ది మొత్తం ఎటు నుంచి వెళ్ళామనేది. నెక్స్ట్ వచ్చేసి స్టే అనమాట. సో స్టే మేము ఎట్లా చూసుకున్నామని అంటే నేను ఎట్లా సెటిల్మెంట్ చేశానంటే, ఇప్పుడు మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము నాగ్పూర్ రాగానే నాగ్పూర్లో తెలిసిన వాళ్ళు ఉండే నాకు అంటే మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, బ్యాచిలర్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళ అపార్ట్మెంట్ ఉండే నాగ్పూర్లో. సో నాగ్పూర్లో మేము వాళ్ళ అపార్ట్మెంట్లో స్టే చేసినాం. సో అక్కడ మాకు స్టే మిగిలింది. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే మేము ఇటు మన ఝాన్సీకి వస్తున్నప్పుడు, నాగ్పూర్ నుంచి ఝాన్సీకి వస్తున్నప్పుడు మా మధ్యలో ఒక దాబా కనిపించుండే. ఆ దాబా దగ్గర జస్ట్ లైక్ చిన్న చాయ్ బ్రేక్ అన్నట్టు ఆగినాం. సో ఇప్పుడు ఆ దాబా అతను ఉన్నాడు కదా, మేము ఆ దాబాలో స్టే చేసాం. సో నేను వాడికి ఏం చెప్పాను, నైట్ ఫుడ్ తింటాము, మార్నింగ్ టిఫిన్ తింటాం. ఎర్లీ మార్నింగ్ అంటే మనం ఆబ్వియస్లీ నైట్ అక్కడ స్టే చేస్తామంటే మార్నింగ్ కూడా ఎవరు తినాం. సో నైట్ ఫుడ్ తింటాము, మార్నింగ్ టిఫిన్ తింటాం. సో ముగ్గురు మీద నీకు దాని మీద వస్తాయి పైసలు. సో మాకు స్టే ఫ్రీగా అని అడిగినాం. అడిగితే సరే ఓకే బాయ్ లేలో ఆప్తో లదాఖ్ జారైనా దేతా ఐసా ఆప్కో అని చెప్పేసి ఆయన ఓకే అన్నాడు. సో అక్కడ సేవ్ అయింది. అండ్ ఇంకా నేను మ్యాక్సిమం నెక్స్ట్ ఏ అయితే హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్తాను వాళ్ళకి చిన్నగా చెప్తే ఏం లేదు. ఇప్పుడు నేను ఎలాగో యూట్యూబ్ వీడియో తీస్తాను కదా, సో బ్లాగ్లో తీస్తా స్టే ఎక్కడ స్టే చేస్తాను. సో నీకు కొంచెం నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అట్లానే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్లా చేస్తా కదా, మాకు కొంచెం తగ్గించి అని. సో అందుకనే మాకు ఎక్కడికి వెళ్ళినా 1000 రూపీస్ లోపలే చేసుకోండి స్టే. మీకు ఎక్కడైనా అంతే, మీకు 1000 రూపీస్ లోపల దొరికితే. బట్ ఇట్స్ స్టిల్ మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల టెంట్ క్యాంపింగ్ చేసుకున్నాము, అది సేవ్ అయింది మాకు. అండ్ మేము మాతో పాటు స్టవ్ కూడా తీసుకెళ్ళాము. లదాఖ్లో అయినా అంతే, మన శ్రీనగర్లో అయినా అంతే, అక్కడ కూడా స్టే తక్కువగా దొరుకుతుంది. లేలో మాకు ఒక మంచి స్టే దొరికింది. లే సిటీకి కొంచెం దగ్గరలో. లే సిటీ ఒక 4 kilometers ఉంటుంది అనుకుంటా అక్కడ మేము ఉన్న స్టే నుంచి. అది హోమ్ స్టే అనమాట. ఇద్దరు కలిపి 700 రూపీస్ అంతే. నేను మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నామో మా ఇద్దరు కలిపి 700 రూపీస్ తీసుకున్నాడు అంతే హోమ్ స్టేలో. నెక్స్ట్ లెవెల్ ఉన్న హోమ్ స్టే అండర్ శాండ్ డ్యూన్స్లోనేమో టెంట్ క్యాంపింగ్ చేసుకున్నాం. సో అక్కడ మాకు పైసలు సేవ్ అయినాయి. అంటే నూబ్రా వ్యాలీలో ప్యాంగాన్ లేక్లో కూడా అంతే. వాడు చెప్పాడు 2000 అది ఇది అని చెప్పి మళ్ళీ లాస్ట్కి 1000 రూపీస్ సెటిల్మెంట్ చేశారు. 1000 1200 అనుకుంటా, 200 కూడా దేనికో తీసుకున్నాడు. చుసుల్ విలేజ్కి వెళ్ళాము. ప్యాంగాన్ లేక్ నుంచి చుసుల్ విలేజ్లో కూడా 1000 రూపీస్. హ్యాండ్లేలో 1000 to 1500 దొరుకుతాయి హోమ్ స్టేస్కి. బట్ మేమైతే టెంట్ క్యాంపింగ్ వేసుకున్నాం అక్కడ. ఇఫ్ మీకు ఆ పాసిబిలిటీ మీరు కూడా టెంట్ క్యాంపింగ్ వేసుకోవచ్చు. సో అక్కడ సేవ్ అయినాయి మాకు. రిటర్న్ లేవచ్చు. మళ్ళీ లేలో కూడా సిటీలో తీసుకున్నాం. 1000 రూపీస్ ఉండే హోటల్లో రూమ్కి, ఒక రూమ్కి వచ్చేసి ఇద్దరు ఉండొచ్చు రూమ్లో, విత్ హాట్ వాటర్, వైఫై అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటాయి దాంట్లో మీకు. మనాలి స్టే అయితే ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్. మీరు నా రీల్స్లో చూసినప్పుడు కూడా చాలామంది అడిగారు. లవాకా, దాని పేరు లవాకా స్టే అనమాట. అది మీకు ఎట్లా అంటే హిల్ మీద ఉంటుంది, కొండ మీద ఉంటుంది. సో మీకు బాల్కనీలోకి రాగానే ముందు రివరు, ముందు మౌంటైన్స్, ఆ రివర్ సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకైతే మొత్తం ట్రిప్పులో ఆ రూమ్ అయితే పిచ్చగా నచ్చింది. అది వచ్చేసి 1250 రూపీస్ అంత. ఆయన 2000 చెప్పాడు. నేను ఇంకా బార్గెన్ చేసి 1250కి తీసుకొచ్చా. 1250 అంటే ఇంకా పర్ పర్సన్ వచ్చేసి 600 రూపీస్ పడింది అనుకోండి. బట్ ఆ స్టే వర్త్ 600 చాలా తక్కువ. సో కసోల్లో మాకు 2000 పడింది, ఇద్దరు కలిపి 1000. ఆ కసోల్ స్టే ఒక్కటి. అది కూడా మాకు ఏంటంటే ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ టెంట్స్ ఉంటాయి కదా, ఇట్లా పెద్ద వేస్తారు. సో ఆ టెంట్ ఇచ్చాడనమాట. అది ఒక ఓపెన్ ప్లేస్ ఉంది, దాంట్లో వేసారు ఒక సెవెరల్ టెంట్స్ వేసి. గార్డెన్ ఉంది, బైక్ పార్కింగ్ ప్లేస్ ఉంది, రివర్ పక్కన ఉంది. సో ఇంకా రివర్ పక్కన ఉంది. అది ఎట్లా అంటే పర్వతి వ్యాలీ అంటారు కదా, పర్వతి వ్యాలీ ఉంటుంది చూడండి, ఆ పర్వతి వ్యాలీలో అనమాట. సో దాంట్లో తీసుకున్నాం మేము. అదొక 2000. దాని తర్వాత ఇంకా ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీలో మాకు 1000 రూపీస్ అంతే ఇద్దరికి కలిపి. ఇట్లా మేము ఎవ్రీ చోట రూమ్కి తక్కువ స్పెండ్ చేసామన్నమాట. లైక్ రూమ్కి ఎక్కువ అయితే మనకి తర్వాత బడ్జెట్లో తక్కువ అయిపోతుంది. మళ్ళీ నాగ్పూర్లో స్టే చేయలేదు మేము. నాగ్పూర్ రిటర్న్ వచ్చినప్పుడు ఒక సేమ్ డాబా అని అడిగి అక్కడ టెంట్ క్యాంపింగ్ వేసేసుకున్నాము. సో ఫుడ్ ఎట్లా అంటే చిన్న స్టవ్ తీసుకోండి. అంటే మేము అట్లానే తగ్గించింది మొత్తం బడ్జెట్. బట్ స్టిల్ మాకు బడ్జెట్ ఎక్కువ అయింది. దాన్ని దరిద్రం అంటారు, చెప్తా లాస్ట్కి. సో పోర్టబుల్ స్టవ్ ఒకటి తీసుకున్నాము. మా ఇంట్లో నుంచి నేను కొన్ని లైక్ ఉంటాయి కదా గిన్నెలు, లైక్ మనం కుక్ చేసుకునేవి.
ఆ గిన్నెలు తీసుకెళ్ళాము, ఎక్కువ స్పేస్ తీసుకోదు వాటి. ఆ గిన్నెలు ఒక 3-4 తీసుకెళ్ళాము అండ్ కొన్ని గరిటెలు ఇంకా యుటెన్సిల్స్ తీసుకెళ్ళాము కొన్ని తీసుకుని. సో మాకు పాసిబుల్ అయిన చోటల్లో మేము కుకింగ్ చేసుకున్నాం. సో మేము అలా ఫుడ్కి తగ్గించుకుని, అంటే మీకు మళ్ళీ ఫుడ్లు ఏమేమి దొరుకుతాయి అంటే బేసికలీ చెప్తున్నట్టు పోతే మీకు మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకోటి నాన్స్ కూడా మ్యాక్సిమం దొరకవు. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ ఇవి వెయ్యి అక్కడ దొరికే. ఓకే, థింగ్స్ టు క్యారీ వాటిలో మీరు ఫస్ట్ డెకత్లాన్ వెళ్ళిపోయి క్యాంపింగ్ టెంట్ 2 persons 2500 ఐ థింక్. 2500 డెకత్లాన్ ఉంటుంది. 2 persons 2500. ఆ టెంట్ ఒకటి తీసుకోండి. పోర్టబుల్ స్టవ్ ఉంటుంది. పోర్టబుల్ స్టవ్ మీకు 500లో వచ్చేస్తుంది. చిన్న ఉండి ఇంతే ఉంటుంది, ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. 500లో వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు గ్యాస్ క్యాన్స్ కూడా కొనుక్కోవచ్చు. గ్యాస్ క్యాన్స్ వచ్చేసి ఒక్కొక్కటి 100-120 ఉంటాయి. బట్ అవి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. ఇంత చిన్న మన పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది కదా, అట్లా క్యాన్ ఉంటుంది. ఆ క్యాన్ దానికి అటాచ్ చేసేయచ్చు అనమాట. ఏమన్నా స్వెటర్స్, మంచి స్వెటర్స్ డెకత్లాన్లో దొరుకుతాయి మీకు. లైనర్స్ ఉంటాయి లైక్ మైనస్ టెంపరేచర్వి, అవి ఉంటాయి. ఆ కోట్స్ కూడా తీసుకెళ్ళచ్చు మైనస్ టెంపరేచర్. అండ్ వింటర్ గ్లౌజెస్ కూడా తీసుకెళ్ళండి. బట్ మీకు జమ్మూ కాశ్మీర్లో కూడా దొరుకుతాయి. మనకి ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి, అంటే చిన్న సిలిండర్స్ ఉంటాయి, అవి దొరుకుతాయి. అక్కడ కొంతమందికి ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది. ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చి కళ్ళు తిరుగుతాయి అనమాట. కళ్ళు తిరిగి కొంచెం మైండ్ అంతా ఇట్లా తిరుగుతున్నట్టు, మనకి చక్కెర అంటారు చూడండి, ఆ చక్కెర వచ్చినట్టు అవుతుంది అన్నమాట. పెట్రోల్ క్యాన్స్, జెర్రీ క్యాన్స్ మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే మీరు ఇక్కడ కొనుక్కుని వెళ్తా అంటే తీసుకెళ్ళండి. అక్కడైతే మీకు అక్కడ కూడా దొరికేస్తాయి. కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం స్కామ్ ఉంటుంది. ఇక్కడ వాటికి మీకు ఇప్పుడు మన హార్డ్వేర్ షాపుల్లో ఆయిల్ పోసేది ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా, అవి కొనుక్కుంటారు జనరల్గా. అవి ఏంటంటే పాడైపోయినే ఉంటాయి, లోపల మొత్తం మట్టి ఉంటుంది, లేదంటే మీకు దానికి బొక్కలు ఉంటాయి, తెలియదు. అది మనం తీసుకుని పెట్రోల్ కొట్టించిన తర్వాత తెలుస్తుంది. సో దానికంటే బెటర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడమే బెటర్. మీకు జెర్రీ క్యాన్స్ లైక్ సైడ్ కట్టేసుకోవచ్చు. సో జెర్రీ క్యాన్స్ తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే అది పెట్రోల్ యూజ్ అవుతుంది. మీరు జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయ్యే ముందే మీ సిమ్ములు పనిచేయవన్నమాట. సో మీ సిమ్ములు పనిచేయాలి అని అంటే లైక్ మీరు వేరే సిమ్స్ తీసుకోవాలన్నమాట. జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అవ్వగానే మీ సిమ్స్ పనిచేయవచ్చు. మీకు సిమ్ వచ్చేసి అరౌండ్ 500-600 రూపీస్ ఉంటుంది సిమ్ మీకు, విత్ ప్యాకేజ్. అంటే లైక్ మనకు మంత్లీ ప్యాక్ ఎట్లా వస్తే అట్లా వస్తుంది. ఎయిర్టెల్ ఉంటుంది, ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది, జియో సిమ్ ఉంటుంది. 1 month తీసుకోండి సరిపోతుంది మీకు, ఎందుకంటే 1 monthలో మీరు తిరిగేసి వెళ్ళిపోతారు కదా. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ ఎనీ ట్యూబ్ టైర్ ఉన్న బైక్ వేసుకెళ్తుంటే మాత్రం ఎక్స్ట్రా స్పేర్ ట్యూబ్ పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండింటివి పెట్టుకోండి. అండ్ పంచర్ కిట్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడైనా పంచర్ అయ్యిందనుకో, అక్కడ దగ్గరలో ఇక్కడ దరిదాపులో పంచర్ ఇవి ఉండవు. పంచర్ కిట్ క్యారీ చేయండి. అండ్ ఇఫ్ మీ బండి ట్యూబ్ టైర్లు అయితే ట్యూబ్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఫ్రంట్ అండ్ బైక్ మెయిన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి అవుతుంది ప్రాబ్లం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే మీరు పక్కా క్యారీ చేసుకోండి. బైక్ యాక్సెసరీస్ వాట్ ఎవర్ లైక్ బైక్కి రిక్వైర్మెంట్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. వాట్ ఎవర్ ద బైక్ మేబీ 200cc, మీరు 100 అంటే 150cc ఏదైనా తీసుకోండి. మెయిన్ చెప్తా మీకు లగేజ్ క్యారియరు అండ్ వెనకాల టాప్ బాక్స్, అదే మొత్తం కలిపి వస్తుంది మీకు. లగేజ్ క్యారియర్ ఒకటి పెట్టించుకోండి, టాప్ బాక్స్ ఒకటి, సైడ్ బ్యాగ్స్ ఒకటి. లేకు మీకు బడ్జెట్ తక్కువ ఉంది అని అంటే మీరు బ్యాగ్నే ఇట్లా బంజీ కార్డ్స్ పెట్టుకుంటా అన్నా కానీ ఓకే. బట్ నేను చెప్తున్నా బేసికల్లీ బడ్జెట్ తక్కువ ఉందంటే పెద్ద ట్రావెలింగ్ బ్యాగ్ మీరు పెట్టుకుంటా అంటే అట్లయినా పెట్టుకోవచ్చు. టాప్ బాక్స్ ఇంకా సైడ్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ మీకు దొరికితే రైనాక్స్వి 5000 ఎంతనో ఉంటాయి. 5000లో మీకు 2 బ్యాగ్స్ వచ్చేస్తాయి. వాటిలో పట్టేస్తాయి మీకు బట్టలు. ఈ సైడ్ బ్యాగ్స్ ఒకటి, శాడిల్ బ్యాగ్స్ అంటారులే వాటిని, శాడిల్ బ్యాగ్స్ ఒకటి, టాప్ బాక్స్ ఒకటి, ముందు ట్యాంక్ బ్యాగ్ ఒకటి ఇఫ్ పాసిబుల్ అయితే. ఎందుకంటే ట్యాంక్ బ్యాగ్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు దాంట్లో క్యాష్ ఏమన్నా ఊకేనే తీసే థింగ్స్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు అని తీసుకోండి. అండ్ బైక్కి లైట్స్, అంటే మేము వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ బైక్కి లైట్స్ ఉండే కాబట్టి నా దానికి కూడా ఉండే. సో ఒక నార్మల్ లైట్స్ పెట్టించుకోండి, హెచ్జేసీ కానీ ఏమన్నా మంచి ఒక 2 లైట్లు చాలు. మీరు లదాఖ్ వెళ్ళే ముందే బండి కంప్లీట్గా చెకప్ చేయించుకోండి. కంప్లీట్ అంటే కంప్లీట్, చిన్న ప్రాబ్లం ఉన్నా చేపియండి. బండి అయితే A to Z మొత్తం నీట్గా చేయించుకొని వెళ్ళండి. కూర్చుని నడుము నొప్పి పడుతుంది. వార్మర్స్ దొరుకుతాయి, వార్మర్స్ కొనుక్కోండి. సో వార్మర్స్ ఏంటంటే మీకు లైక్ స్వెట్ని గుంజేస్తాయి, మీకు కంఫర్ట్ ఉంటుంది. ఆ వార్మర్ టైట్గా ఉంటుంది. వార్మర్ వేసుకుని దాని మీద వేసుకుంటారు కదా జాకెట్ ఇవి. సో మీరు మళ్ళీ వన్స్ రూమ్కి వెళ్ళిపోగానే అవి తీసేసి మంచి బట్టలు వేసుకోవచ్చు. సో అందుకని బట్టలు తక్కువ పెట్టుకోండి. శ్రీనగర్లో కొనుక్కోవచ్చు, 500 రూపీస్కి ఇస్తారు. నాకు ఉండాలి స్వెటర్, అది కనిపిస్తలే. నేను నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది బ్లాక్ కలర్, 500 రూపీస్ కొనుక్కున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. ఇంకా రైడింగ్ జాకెట్స్, మంచి డాట్ సర్టిఫైడ్ హెల్మెట్, పక్క డాట్ సర్టిఫైడ్ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ ఒకటి, గ్లౌజెస్ పక్క, జాకెట్ అండ్ యాంకిల్ కవర్ అయ్యే షూస్ మెయిన్గా చెప్తున్నా. వాటర్ ప్రూఫ్ షూస్ తీసుకెళ్ళండి. రైడింగ్ షూస్ ఉంటే రైడింగ్ షూస్ తీసుకెళ్ళండి, వాటర్ ప్రూఫ్ షూస్ తీసుకెళ్ళండి. వాటర్ ప్రూఫ్ షూస్ లేవంటే మీకు కవర్స్ దొరుకుతాయి వాటి మీద.
ఇట్లా కప్పుకునే ప్లాస్టిక్ కవర్స్ టైప్ దొరుకుతాయి. తర్వాత అక్కడ వాటర్ క్రాసింగ్ అప్పుడు మీరు ఆబ్వియస్లీ కాలు కింద పెట్టకుండా పోలేరు కదా, మధ్య మధ్యలో అటు ఇటు అయితే కాలు కింద పెడతారు, అప్పుడు తడిసిపోతాయి. సో ఆ టెంపరేచర్కి ఏమవుతుంది అంటే కాలు నంబ్ అయిపోతుంది, మొత్తం వైట్ అయిపోతుంది, మీకు ఇట్లా బ్రేక్ వేయడానికి రాదు, ప్రాబ్లం అవుతుంది చాలా. అండ్ పైన రెయిన్ కోట్, వర్షాలు పడతాయి అని కాదు కానీ రెయిన్ కోట్ ఏంటంటే మీకు కొంచెం చలిని ఆపుతుంది, ఎందుకంటే దాని లోపల గాలి పోదు కదా, అది ఉండడం అట్లా ఉంటుంది. రైనాక్స్లో దొరుకుతుంది, మీకు 1000 రూపీస్ ఎంత ఉంటుంది. బెస్ట్ రైనాక్స్లో దొరికేది సిల్వర్ కలర్, అది ఫ్లోరెసెంట్ కలర్ది ఉంటుంది. నేను యూజ్ చేసిన కేరళ రైడ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసిన, మొన్న లదాఖ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసిన, బెస్ట్ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజన్. సో మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే మేము యాక్చువల్లీ జూన్లో స్టార్ట్ అయ్యాం, జూలైలో అయినా స్టార్ట్ అవ్వచ్చు. సీజన్ బాగుంటుంది, జూన్లో బాగుంటుంది యాక్చువల్గా మొత్తం. సో మేము అందుకని జూన్లో వెళ్ళి యావరేజ్గా మా బైక్ 35 ఇచ్చింది అని అనుకుంటున్నాను నేను. సో అరౌండ్ మేము 8000 కిలోమీటర్స్ తిరిగాము. మీకు పెట్రోల్కి యావరేజ్గా లైక్ మొత్తం ఆల్ ఓవర్ ట్రిప్ కలిపి ఒక 35,000 పెట్రోల్కి అయిపోతుంది అరౌండ్. అంటే యావరేజ్గా చెప్తున్నాను నేను, మళ్ళీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ బైక్, డిపెండ్స్ ఆన్ ద ప్లేసెస్ మీరు తిరిగేది. యావరేజ్గా మీరు 25 డేస్ వేసుకున్న 25,000, 60,000 అవుతుంది అనుకోండి, ఓన్లీ పెట్రోల్ అండ్ ఫుడ్ స్టేకి కలిపి 60,000 అవుతుంది అనుకోండి. ఇంకా అటు ఇటుగా మిస్లీనియన్స్ అవన్నీ కలిపి 80,000 అవుతుంది. సో బేసికల్లీ మీకు బడ్జెట్ 80,000 వెళ్ళేసి రావచ్చు మీరు. 1,40,000 తెలియకుండా అయిపోతాయి అనమాట. సో యావరేజ్గా ఏదైతే 80,000 వెళ్ళేసి రావచ్చు. సో 80,000 ఈజ్ బేసిక్ బడ్జెట్ అనమాట మీకు లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయాలంటే. లదాఖ్ బడ్జెట్ వీడియో అన్నారు కదా, సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ అండ్ అట్ ద సేమ్ టైం సీజన్ వస్తుంది. సో సీజన్ వస్తుంది కాబట్టి అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లదాఖ్ వెళ్ళేటోళ్ళకి. కష్టపడి ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ కొట్టండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, కమెంట్ కొట్టండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టాటా.